నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. చిన్న మొత్తంలో రుణాలను మాఫీ చేసిన తర్వాతే పెద్ద అమౌంట్ను మాఫీ చేయనున్నారు. ఇక 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న అన్ని పంటలకు రుణమాఫీ చేయనున్నారు. స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేయనున్నారు. అన్ని వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుంది. రైతు రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతుల వలసపోతల కంటే కూడా వడపోతలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతున్నారని విమర్శించారు. చెప్పేదొకటి, చేసేది మరొకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందన్నారు. 2018 డిసెంబర్ 12కు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన సమంజసం కాదన్నారు ఆయన. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనిపిస్తోందని ఆరోపించారు. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం చేయడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు జల్లడమే అన్నారు ఆయన. ఎన్నికలప్పుడు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఆంక్షలు పెట్టారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన రుణమాఫీ మార్గదర్శకాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. మార్గదర్శకాల పేరుతో రైతుల ఏరివేతకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డు నిబంధనతో కొందరినే రుణమాఫీకి పరిమితం చేశారన్నారు. 2 లక్షల రుణం పొందిన రైతులు ఎంతమంది ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు నిరంజన్ రెడ్డి. ఆనాడు ఆశ కల్పించేటప్పుడేమో అందరి రైతులకని చెప్పినారు. ఈ రోజేమో కొందరి రైతులకే ఇవ్వడం కోసము మార్గదర్శకాల పేరు మీద మార్గదర్శకాలలో రైతుల ఏరివేత కోసం రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతా ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైన హేయమైనటువంటి చర్య. రైతులకు మీరిచ్చిన మాట రుణమాఫీ రైతులు కోరలే, మీరిచ్చిన మాట మీరు నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఇన్ని మాటలు మారుస్తున్నారు. నాలుక మడతేసి మాట్లాడుతున్నారు. చెప్పింది ఒకటి, అలా చేస్తున్నది ఒకటి. మీరు చెప్పింది ఏంటి? మొత్తం ఇస్తాం, కేసీఆర్ ఇవ్వంగా మిగిలింది ఏముందో అది ఇస్తాము, మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోండి, అర్జెంటుగా తీసుకోండి, అందరికి ఇస్తామన్నారు. అసలు 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య ఎంత? వాళ్ళు ఎవరెవరు మండలాల వారిగా జాబితా విడుదల చేయమని గత 2-3 మాసాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, చేయలే. PMKSYని కూడా ప్రామాణికంగా తీసుకుంటే, మీరు చెప్పే రేషన్ కార్డుల లెక్కను ప్రామాణికంగా తీసుకుంటే మొత్తం ఉండేటువంటి 69 లక్షల పైచిలకు రైతాంగానికి సంబంధించినటువంటి సంఖ్యను మీరు వీలైనంత వరకు కుదించి ఇచ్చినామనిపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలేవి తప్ప నిజంగా రైతులకు మేలు చేయడం కోసం మీరు సంకల్పించలేదు, మీకు ఆ ఉద్దేశం లేదనేది అర్థమవుతోంది. సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు సీఎం. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లోగా మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు డబుల్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీని వీడి 2 నేతలు కాంగ్రెస్ కూటికి చేరిపోయారు. పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి సహా జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ళిద్దరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలతో పాటు పలువురు కార్పొరేటర్లు, గుడెం మహిపాల్ రెడ్డి అనుచరులు హస్తం గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధుముద్రాజ్, శశికళ యాదవ్ పాల్గొన్నారు. ఇక గుడెం మహిపాల్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారి సంఖ్య 10కి చేరుకుంది. ఇక వైసీపీ నేతలు 5 ఏళ్లలో సహజ వనరులను దోపిడీ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అడవుల్ని సైతం గత ప్రభుత్వం ధ్వంసం చేసిందన్నారు. సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని దోపిడీ చేశారని ఆక్షేపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారని విమర్శించారు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీ కుట్ర పన్నారని చంద్రబాబు మండిపడ్డారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తే భావితరాలు దెబ్బతింటాయని చంద్రబాబు అన్నారు. ప్రకృతి సంపద ప్రజలకు చెందాలన్నారు. అడవులను మింగేసినటువంటి అనకొండలను శిక్షిస్తామని చంద్రబాబు అన్నారు. మీ భూములు ఎవరైనా కొట్టేసినా, మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నా, లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి. మళ్ళీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది. చట్ట వ్యతిరేకంగా ఆకుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. 2, ఖనిజ సంపద. భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి. అది కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా దోపిడీ చేయడం కరెక్ట్ కాదు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా మీవి క్రషర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్వారీ వరకు ఏదున్నా కూడా మీవి కానీ బలవంతంగా లాగేసుకుంటే మీరు మాకు రిపోర్ట్ చేయండి. ముందుకు రండి, ధైర్యంగా మీకు ఇప్పిస్తాం. యథేచ్ఛగా ఫ్రీగా మీరు చేసుకునే స్వేచ్ఛ మీకు కల్పిస్తాం. ఇది 2వది. 3వది, ఫారెస్ట్ ఏరియాని ఏ విధంగా కొట్టేశారో మీరే చూశారు. ఇలాంటి అడవులను కూడా మింగేసే ఈ ఆనకొండల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తులు కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు కానీ పదవికి అర్హుల. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందని కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం జగన్పై నిందలు మోపడానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్లే మళ్లీ నీతులు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం ఆయన హయాంలో జరిగిన దోపిడీలాగే ఉందన్నారు. విశాఖలోని దశపల్లా భూములు ప్రభుత్వానివి కాదని సుప్రీంకోర్టే చెప్పింది. అయినా సరే దానిపై కూడా చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. టీడీపీ ఆఫీస్ కూడా ఆక్రమిత స్థలంలో కట్టారని నాగార్జున ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు గారు ఇది శ్వేతపత్రం అనాలో, అబద్ధాల పత్రం అనాలో, నిందల పత్రం అనాలో, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిందలు మోపటానికి, అనరాని మాటలు అంటానికి అవకాశంగా తీసుకొని ఈ తంతుని, ఈ ప్రక్రియను కొనసాగించారు. ఎంత దారుణం అంటే పొగరు, కొవ్వు, ఉన్మాదము, మదము, అహంకారము ఇలాంటి పదజాలాలు వాడటం అంటే స్వయాన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ రాజకీయాలు ఎట్టిల్లిపోతాయి. ఇక ఎమ్మెల్యేల సత్కార కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కుటుంబ సభ్యులను తీసుకురావద్దన్నారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. వారసుల్ని ప్రజలకు బలవంతంగా రుద్దొద్దని హితవు పలికారు. ఇలా అయితే కొత్త తరం రాజకీయ నాయకులు ఎలా వస్తారన్నారు పవన్. సహాయానికి మీకు సహాయకారిగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళే మా తరాల వారసులను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది బయట. అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలు ప్రమోట్ చేస్తూ కూర్చుంటే ఇంకా కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, ఇబ్బందిగా ఉంటుంది. అది సహజంగా మీ బిడ్డలు మీరు ఎదగాలని కోరుకుంటున్నాం. రాజకీయాలు వస్తే నాకు ఇబ్బంది లేదు. వీఆర్ నాట్ అగేన్స్ట్ లెగసీ, బట్ లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఆర్గానిక్ వే, సహజ క్రమంలో జరగని వాళ్ళు. అందుకని ఇలాంటి ప్రతి చోట ఇవి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. ఇది అందరి ముందు చెప్తే ఇది అందరూ మనం ఒకసారి ఒక లోపలికి ఆత్మపరిశీలన చేసుకుని అందరూ సహజ క్రమంలో వస్తే నాకు ఇబ్బంది లేదు, కానీ దాన్ని దయచేసి ప్రజల మీద రుద్దకండి. అదొకటి నా విన్నపం అందరికీ. ఆడపిల్లల్ని తప్పుగా చూసేవారికి భయం కలిగేలా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. వాళ్లు ఏ పార్టీ వాళ్లైనా వదిలిపెట్టబోమన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి విజయనగరం ఘటనలు అత్యంత దారుణాలని హోంమంత్రి వ్యాఖ్యానించారు. ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం ఇంకా లభించలేదన్నారు. సీఎం చంద్రబాబు వీటిపై సమీక్షించారని, గంజాయి, లిక్కర్ మీద ఉక్కుపాదం మోపాలని సీఎం చెప్పారన్నారు. ఈ ఘటనలను స్పెషల్ కోర్టు ద్వారా విచారించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ముచ్చుమర్రి బాధిత కుటుంబానికి 10 లక్షలు, 6 నెలల చిన్నారి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడికి వలసలోని జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ, ఇప్పుడు ఈ మచ్చుమర్రిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా
చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టుని కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మానిటర్ చేస్తున్నారు, మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు ఎంతవరకు వచ్చిందో దాని రిపోర్ట్ ఏంటని అడుగుతున్నారు. దీని మీద మేము అంత ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర నుంచి అన్ని కూడా ఎతికినా కూడా అమ్మాయి బాడీ అయితే ట్రేస్ అవుట్ అవ్వలేదు. జస్ట్ వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ విషయంలో ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ ముచ్చుమరి కేసులో మనకి 9 సంవత్సరాల ఆడబిడ్డకి ఏదైతే అన్యాయం జరిగిందో, అమ్మాయి హత్య గావించబడిందో ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు. అదేవిధంగా ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక ఉంది, బాలిక ఇన్ ద సెన్స్ పసికందు, ఆ పసికందుకి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రేపు పొద్దున్న అమ్మాయికి ఉపయోగపడేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. మీద గాంజా మీద డ్రగ్స్ మీద రైతు భరోసా పథకం అమలు విధి విధానాలపై విస్తృతంగా అభిప్రాయ సేకరణ జరుగుతోంది. కేబినెట్ సబ్ కమిటీ ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటిస్తూ రైతులు, రైతు సంఘాల నాయకులతో సమావేశాలవుతూ అభిప్రాయాలను సేకరిస్తోంది. రైతు భరోసా అర్హుల ఎంపికకు ఏమైనా లిమిట్ పెట్టాలా, ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పథకం అమలు చేయాలి, కౌలు రైతుల ఎంపిక ఎలా చేపట్టాలి అనే దానిపై సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. తాజాగా హన్మకొండ కలెక్టరేట్లో రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. వారి వారి ఆలోచనని సభకు పంచుకున్నారు, రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి అన్నింటినీ చట్టసభలో, శాసనసభలో చర్చకు పెడతాం. అంతిమంగా ప్రజలు చెప్పిన దాన్ని ఆ పైన సభలో అన్ని రాజకీయ పార్టీలు చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలనే ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్తో ఉంది. విద్యుత్ కమిషన్ విచారణ ఎదుర్కొనే సత్తా లేకే కేసీఆర్ కోర్టులకు వెళుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. జగదీశ్వరరెడ్డి సవాలు విసిరినందుకే కేసీఆర్ పై కమిషన్ వేసినట్లు ఆయన తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలో మంత్రి జూపల్లి, ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్యేలతో కలిసి 133 కోట్ల విలువైన రహదారులకు మంత్రి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిని 12 లైన్ల రహదారిగా మార్చడానికి డీపీఆర్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకు అన్యాయం చేశారని, కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని మంత్రి వెంకటరెడ్డి మండిపడ్డారు. కరీంనగర్లో ఓడిపోతామని చెప్పి మహబూబ్నగర్కి వచ్చి నీకు భిక్ష పెడితే కాళేశ్వరం కంటే ముందు శంకుస్థాపన చేస్తావు. అదేమో 4 ఏళ్ల కిందనే ప్రాజెక్టు 2,70,000 కోట్లు ఖర్చు పెడతావు. ఖర్చు పెట్టిన 2 బ్యారేజీలు కూడా అన్నారం, మేడిగడ్డ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సగం పిల్లలకు ఊరిపోయినాయి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ ఉంది. అదే కేసీఆర్ అడుగుతున్న ఇప్పుడు ఒకటే మాట, ఆ రోజే నువ్వు తొందరగా 3 సంవత్సరాల వేగవంతంగా చేస్తే ఇలా మచ్చుమర్ కానీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ 88,000 క్యూసెక్స్ తీసుకునే ధైర్యం కేసీ మన జగన్మోహన్ రెడ్డి చేసేవాడా? ఆత్మరక్షణలో భాగంగానే చేరికలను చూస్తానని మాజీ ఎంపీ మధు యాష్కే గౌడ్ అన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ, బీఆర్ఎస్ ప్రకటనలు చేస్తున్నాయని, అందులో భాగంగానే చేరికలు ఉన్నాయంటున్నారు. దళిత ద్రోహైన కేసీఆర్ భట్టి విక్రమార్కను ప్రతిపక్ష నేతగా చూసి తట్టుకోలేకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నాడన్నారు. ఇప్పుడు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ అంటున్నారని చెప్పారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకున్నప్పుడు బీజేపీ ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ను టీడీపీ నుంచి తీసుకుని మంత్రి పదవిస్తే గవర్నర్ సైతం వ్యతిరేకించలేదన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై ప్రజలకు విసుగొచ్చి కాంగ్రెస్కు ఓటు వేశారన్నారు. ఆర్కేపురం డివిజన్ కొత్తపేటలో ప్రోటోకాల్ రగడ రేగింది. బోనాల ఉత్సవాల సందర్భంగా దేవాలయాల ఖర్చుల కొరకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితేంద్రరెడ్డి హాజరయ్యారు. అయితే చెక్కుల పంపిణీని అడ్డుకోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వచ్చాకే చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. చెక్కుల పంపిణీ అడ్డుకోవడంతో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సబితేంద్రరెడ్డి.
బోనాల చెక్కుల పంపిణీలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులను గౌరవించే సంప్రదాయాన్ని రేవంత్ ప్రభుత్వం పాటించడం లేదని ఆరోపించారు. ఆర్కేపురం డివిజన్ కొత్తపేటలో బోనాల ఉత్సవాల సందర్భంగా దేవాలయాల ఖర్చుల కోసం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. అయితే మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వచ్చాకే చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పంపిణీని అడ్డుకోవడంతో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులను గౌరవించకపోవడం ఓటేసిన ప్రజలను అవమానపరచడమే అన్నారు. ఎక్కడ పోయినా కూడా వాళ్ళ పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్ళే ముందు పెట్టి నడిపించినప్పుడు, మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా శాసనసభకు పంపించినప్పుడు నాతో పోటీ చేసి 60,000 ఓట్లతో ఓడిపోయిన పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు నడిపిస్తామంటే ఇది ప్రజలు హర్షించరండి. రేవంత్ రెడ్డి గారు, మీ అభ్యర్థి ఉంటే, మీకు ప్రేమ ఉంటే మీ పార్టీ కార్యక్రమాలలో నెత్తి మీద పెట్టుకొని తిరగండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఉంటుందని మరొకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇలాగే చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం నాది, మొత్తం మేమే ఉన్నాం, ఎవరేం చేస్తారని. బోనాల పండుగకున్న చెక్కులను ఇవ్వడానికి ఎప్పుడు లేని ఇన్ఛార్జ్ గుర్తుకొస్తా ఉన్నారు. ఈ సిస్టమ్ మంచిది కాదు, దయచేసి గుర్తుపెట్టుకోమని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులను గౌరవించే సంప్రదాయాన్ని తీసుకురండి, వ్యవస్థను చెడగొట్టకండి అని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని పేర్కొన్నారు. అహంకారపూరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలను అప్పగిస్తున్నారని ఆరోపించారు. శాసనసభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ కాల రాస్తోందని ఆక్షేపించారు. ఎమ్మెల్యేల హక్కులు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలని కేటీఆర్ కోరారు. ఆ మేరకు రాష్ట్ర సీఎస్తో పాటు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్ల నమ్మకాన్ని బొమ్ము చేయబోనని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవి పోవడం ఖాయమని, ఆ స్థానాల్లో ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అనుభవ రాహిత్యంగా ఉన్నాయని, రీజనల్ రింగ్ రోడ్ పేరుతో భారీ భూ ఆక్రమణలు చేయాలని చూస్తున్నారని వివేకానంద ఆరోపించారు. కడియం శ్రీహరి గారి పైనే నేను పిటిషనర్, నేనే వారిని అనర్హులుగా ప్రకటించాలా. వారు పార్టీ మారినారు. రాజ్యాంగం ప్రకారం, మనకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఖచ్చితంగా వీరందరూ కూడా అనర్హులే. పిటిషన్ వేసినాం కోర్టులో. మేము డెఫినెట్గా ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరుతున్నారో అందరూ కూడా తప్పకుండా ఈరోజు కాకుండా కొన్ని రోజుల్లో డెఫినెట్గా వారు అనర్హులుగా ప్రకటించబడతారు. ఈ అన్ని సీట్లకు కూడా ఎన్నికలు రాబోతా ఉన్నాయి. తప్పకుండా ఆ అన్ని సీట్లలో మళ్ళీ మా ఎమ్మెల్యేలు, మా పార్టీ పెట్టిన ఎమ్మెల్యేలు గెలుస్తారు. ఇదంతా కూడా రాజకీయాల్లో హత్యలు ఉంటాయి, ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు. కాబట్టి ఈ యొక్క ఆత్మహత్య ప్రయత్నం అంతా కూడా ముఖ్యమంత్రి గారే చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు బలం పెరుగుతుంది అనుకుంటున్నారు, కానీ ఆయన ఒక ఆత్మహత్య ప్రయత్నం అని నాకు అర్థమవుతలేదు. నన్ను గెలిపించిన ప్రజలకి వాళ్ళ పేరు నిలబెట్టే విధంగానే నేను ఉంటాను తప్ప వారిని ఇప్పుడు కూడా నేను అపహాస్యం చేయను. ఇక రాజకీయాలు వద్దనుకున్నా కానీ తమ కార్యకర్తపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేయిస్తున్న దాడులతో ఒంగోలును విడిచి వెళ్లే ప్రసక్తే లేదన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. తమ కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. తనపై చేస్తున్న భూ కబ్జాలపై నిగ్గు తేల్చాలని జనార్దన్కు సవాల్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించడంపై బాలినేని అసమ్మతి వ్యక్తం చేశారు. నాయకులకు మా జిల్లా ఏమైనా గొడ్డుపోయిందా అంటూ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి. ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఈయన జనార్దన్ గారు, మన లోకేష్ గారు వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఇస్తాడు, ఒక పెద్ద స్క్రిప్ట్ నా మీద. ఒక అవినీతి, నేను ఏం అవినీతి చేశాను స్క్రిప్ట్ దమ్ముంటే తేల్చు, నువ్వు పలాడు వాడి మీద కేసులు పెట్టమని ఎప్పుడు చెప్పలా. ఈ రకంగా మా పార్టీ మా వాళ్ళు మనందరి మీద కేసులు పెట్టమంటే ఊరుకోనని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నన్ను నమ్ముకొని నాతో ఉండేవాళ్ళు నా మనుషులు ఎవరు, మరి వాళ్ళ కోసం నేను ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉంటాను. ప్రకాశం జిల్లాలో నాయకులు ఎవరు లేరా? ప్రకాశం గొడ్డుపోయిందా? పోలేదు కదా. నేను కార్యకర్తల గురించి ఆలోచిస్తాను. నా అభిప్రాయం ఇది. మిగతా నాయకులు నేనేం చెప్పేది?
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తులు ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదని ఘాటుగా స్పందించారు ఎంపీ విజయసాయిరెడ్డి. తాను భయపడే రకం కాదని, నిరాధార ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ అని, అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్ల తోకలు కత్తిరించడం ఖాయమని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతా ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో, ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో, వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు అని నేను మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మధ్యంతర ఎన్నికలు గాని వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది. ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఆనాడు వివిధ హోదాల్లో ఉన్న అధికారులను విచారించింది కమిషన్. దాదాపు 10 మంది ఐఏఎస్లను విచారణకు పిలిచిన కమిషన్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానం, నిర్ణయాలకు గల కారణాలు అడిగి తెలుసుకుంది. విచారణలో చెప్పిన అంశాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. అందుకోసం 10 రోజులు గడువు ఇచ్చింది. అయితే ప్రస్తుత ఫైనాన్షియల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు బడ్జెట్ సెషన్స్ కారణంగా గడువు కోరగా ఆగస్టు 5 వరకు సమయం ఇచ్చింది కమిషన్. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రేపు విచారిస్తామని సీజేఐ డివై చంద్రచూడ్ తెలిపారు. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని జస్టిస్ నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదంటూ గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది. విచారణకు రావాలంటూ కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన న్యాయ పోరాటం ప్రారంభించారు. ఈ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ ఆరోపిస్తున్నారు. కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. శ్రీనివాసరావుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. 2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై కోడికత్తితో దాడి జరిగింది. 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్న నిందితుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా రద్దు చేయాలంటూ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. గతంలోనే ఇసుక అక్రమాలపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు సమగ్ర నివేదిక అందించాలని కోరింది. అయితే ఇవాల్టి విచారణలో నివేదిక సమర్పించేందుకు మరింత సమయం కావాలని జస్టిస్ అభయ్ ఒక ధర్మాసనాన్ని కోరారు ఏపీ ప్రభుత్వ న్యాయవాది. ఇప్పటికే 7 జిల్లాల్లో తనిఖీలు పూర్తి చేశామని, మరో 6 జిల్లాల్లో తనిఖీలకు 6 వారాల గడువు కావాలని కేంద్ర పర్యావరణ శాఖ న్యాయవాది తెలిపారు. దీంతో ఆగస్టు 2 లోపు అక్రమ మైనింగ్ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదర్షా కోర్టులోని ఓ అపార్ట్మెంట్లో పోలీసులు దాడులు చేశారు. 5 డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళ నుంచి 35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 2 పాస్పోర్ట్లు, 10 ఫోన్లు, 2 బైక్లను సీజ్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. 5 నిందితుల్లో 2 నైజీరియన్లు కాగా వారిలో కీలక సూత్రధారి నైజీరియన్ ఎబుకా సుజీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకున్న మరో 6 అరెస్ట్ చేశామని, వారిలో అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్లు తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్ కు కొకైన్ టెస్టింగ్ లో పాజిటివ్ వచ్చిందని ఆసుపత్రికి తరలించామన్నారు. రైడ్ లో మొత్తము 5 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 నైజీరియా వాళ్ళు, తర్వాత 3 మన దగ్గర వాళ్ళు. ఈ 5 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 199 గ్రామ్స్ కొకైన్, తర్వాత ఆ నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 2 వీలర్స్, 10 సెల్ ఫోన్స్ కూడా. రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం మరింత తగ్గింది. మెజార్టీ మార్క్ కంటే 12 సీట్ల దిగువనుంది. 4 నామినేటెడ్ రాజ్యసభ సభ్యులైన రాకేష్ సిన్హా, రామ్ శకల్, సోనాల్ మాన్ సింగ్, మహేష్ జఠ్మలాని పదవీకాలం నిన్నటితో కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 86కు తగ్గింది. అలాగే ఎన్డీఏ బలం 101కి పడిపోయింది. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 225 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం మెజార్టీ మార్కు 113. దీంతో రాజ్యసభలో ఎన్డీఏ బలం 12 సీట్లు తక్కువగా ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికి ఎన్డీయేతర పార్టీలపై ప్రభుత్వం ఆధారపడాల్సి ఉంటుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఎదుర్కొంటున్నటువంటి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై సీబీఐ నమోదు చేసినటువంటి కేసును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ డీకే దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 2013లో కర్ణాటక మంత్రిగా ఉన్న డీకే 74 కోట్లకు పైగా ఆదాయానికి లెక్కలు చూపించలేకపోయారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హిమాలయ దేశం నేపాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 22 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. నేపాల్ ప్రధానిగా ఓలీ బాధ్యతలు చేపట్టడం ఇది 4వసారి. అంతకుముందు ప్రధానిగా ఉన్న ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే కుప్పకూలింది. ప్రజా ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని ప్రచండ ఓడిపోయారు. 275 సీట్లున్న సభలో విశ్వాస తీర్మానం నెగ్గడానికి 138 సీట్లు కావాల్సి ఉండగా ప్రచండకు అనుకూలంగా 63 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం.